శరవాణి గార్డెన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ కూరగాయలు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ చూద్దురు రండి. ఇప్పుడు 2 సార్లు చేశానండి. ఇది 3వసారి. బీరకాయలు అయితే 4 ట్రిప్పులు కోసాను. ఇదిగో ఈ ఆడగురు కోసాను కదా, ఇదిగో ఏడుగురు కూడా ఒకటి, ఇదొకటి. మనం కూరగాయల మొక్కలు వేసుకుంటేనే కదండి మన కూరగాయలు వచ్చేది. ఇవి కెమికల్ వేయకుండా మామూలుగా ఆర్గానిక్గా పండించానండి. ఇవి నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అండి. అందువల్ల నేను బయట ఏ కెమికల్ మందులు వాడనండి. కాకపోతే నేనే స్వయంగా జీవ అమృతం చేసుకొని స్ప్రే చేస్తున్నానండి. వాటికి నేనే మందు తయారు చేసుకొని కొడుతున్నానండి. ఇదిగో 7 ఒకటి ఉంది, ఇది వదిలేస్తున్నాను. ఇది అక్కడ కూడా ఒకటి ఉంది బీరకాయ. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడిప్పుడే వంగ చెట్లు పూత వస్తున్నాయండి. ఇవి కొయ్యాలన్నా ఇంకా ఒక 10 రోజులు పట్టుద్దండి. కాయలు రావాలన్నా. సొరకాయలు వచ్చున్నాయి. ఇద్దో ఆకుకూర కూడా చేసేస్తున్నానండి. ఎర్ర తోటకూర అండి. ఎర్ర తోటకూర చేస్తున్నాను. గ్రీన్ది ఉంది, రెడ్ది ఉంది. వచ్చిందండి. ఇక్కడ కూడా కొంచెం ఉంది. వచ్చిందండి. గ్రీన్ ఉంది ఇక్కడ, అది కూడా కోసేస్తాను. ఇది బచ్చల కూర అండి, చిర్రాకు అండి. ఇది చిర్రాకు. ఇది 3 ట్రిప్పులు కోసానండి. ఇది
ఇది 4వ ట్రిప్ నేను పోయటం, అందువల్ల కొంచెం కొండబారినట్టు వచ్చింది. ఇది పప్పు చేస్తానండి ఆపేసి, తాలింపుకైనా బాగుంటుంది. చిరికూర, తోటకూర, బాగుంటుందండి. వీటిలోనూ టమాటా మొక్కలు వచ్చి ఉన్నాయి, పడి మలిసినాయండి ఇవన్నీ. ఇట్లాంటి కలుపు మొక్కలు ఉంటే తీసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే వీటిలో ఉన్న పోషకాలన్నీ ఈ గడ్డే కలిపే లాగేసుకుంటుంది. అందుకని ఎప్పటికప్పుడు గడ్డి అంతా తీసేసుకుంటూ ఉండాలండి. ఆకుకూరలు తింటేనే కదండి కళ్ళకు మంచిది. మనము తినాలి, పిల్లలకి పెట్టాలండి. ఇవి వాళ్ళు తినలేదని మనం అట్లా ఉన్నామంటే, ఆకుకూరలోనే కదండి అన్ని విటమిన్ ఉండేది. ఈ అగ్రికల్చర్ కదండి బాగుండేది. దీంట్లో పాలకూర కూడా వేసానండి. ఇది నేను చెప్పాను కదా 4 ట్రిప్పులు కోసేసాను నేను. దీంట్లో అన్ని రకాలు వేస్తున్నానండి. దాంట్లో స్ట్రాబెరీ వేసాను, దీంట్లో గ్రేప్ వేసానండి, దాంట్లో గ్రీన్ అను బ్లాక్ వేసానండి. దాంట్లో ఇవి వచ్చాయండి ఆకుకూరలో. ఇట్లా కూడా కాస్త ఉందండి పాలకూర. దీంట్లోనే మిర్చి పెట్టాను, పాలకూర, చిరికూర అన్నీ వేసానండి. వీటిల్లోనే అన్నీ కలబోసేసాను, దానికి వచ్చేసేవి. ఇగో ఇక్కడ పొనగంటాకు వేసాను, అక్కడ వేసాను, ఇక్కడ వేసాను. 4 రోజులాగా చేసుకుంటానండి. మొత్తం ఆకు నేనేం చేసుకుంటాను. కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు. చిక్కుళ్ళు ఉన్నాయి, బెండ ఉంది. బెండ కూడా ఉందండి, పెద్ద బెండ. మనం కష్టపడితేనే కదండి వచ్చేది ఏదైనా కూరగాయలు. ఇదేముందిలే అని కొందరు గమ్ముగా ఉంటారు, కొనుక్కుంటే వస్తాయి కదా అని. మనం వేసుకున్నంత ఇదిగా రావు కదండి. మనం అంటే ఏ మందులు స్ప్రే చేయం కాబట్టి బాగా వస్తాయండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి టమోటాలు. ఇవి ఒక 10 రోజులు పోవాలండి, ఒక 5-6 రోజులు 10 రోజులు పోవాలండి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయండి. కొన్ని ముదిరినవి, కొన్ని ఇప్పుడిప్పుడు వస్తున్నాయండి పిందులు. ఇవి ఇంకో 4 రోజులు ఆగితే ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా ఆకుకూర ఉందండి, ఇది కూడా కోసేస్తున్నాను. ఆకుకూర దీంట్లో ఏమైనా కలుపు మొక్కలు ఉన్నా తీసేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పటికి. దీంట్లో కనకాంబరాలు మొక్క పెట్టానండి, చూడు ఎలా వచ్చిందో బుజ్జిగుండా. అప్పటికి చిన్న పూత వేసేది, మొగ్గేసింది. దీంట్లోనే చిక్కుడు, ఆకుకూర,
కనకాంబరాల చెట్టు అన్నీ పెట్టానండి నేను. ఒక 4 రోజులు పోవాలండి క్యారెట్ తీయాలంటే. ఇదిగో ఉల్లి కూడా వేసానండి, గడ్డలు కూడా పెద్దవి అయినాయి. ఇవి కూడా పెడతానండి వీడియో. ఇదిగో అక్కడ కూడా పొనగంటాలు చూపించాను కదా, ఇదిగో ఇక్కడ కూడా వచ్చిందండి. లోపలికి ఉన్నాయి, లోపలికి వెళ్ళి కొయ్యాలి. ఇప్పటికి 5-6 సార్లు కాయలు కోసానండి ఇవి బెండకాయలు. అందువల్ల ఇవి పెద్ద మొక్కలు ముదురు మొక్కలు అయిపోయినాయి. చిన్న చిన్న మొక్కలు ఆ సైడ్ పెట్టినాను, పూత కాపు వచ్చిందండి. అవి ఇంకా 4 రోజులు 5 రోజులు పోతే పెద్దవి అవుతాయండి కాయలు. అన్నీ చిన్న చిన్నవి వచ్చినాయి. ఇక్కడ ముళ్ళంగి వేసాను, నిన్న 2 తీసానండి. ఇగో పెద్ద గడ్డలే వచ్చి ఉండయి. ఇగో అండి, కనిపిస్తున్నాయా? ఇగో పెద్ద గడ్డలే వచ్చున్నాయి. ఆ సైడ్ కూడా వేస్తున్నాను. కాయలు కోసాను కదండి, ఇద్దో బీరకాయ. ఇవన్నీ మీకు చూపిస్తానండి, నేనేమి హార్వెస్ట్ చేసింది మొత్తం చూపిస్తాను. ఇవి మూడు ట్రబ్బులు వేసానండి నేను కొత్తిమీర. అవి కోసాను, విత్తనాలకు వస్తున్నాయండి, విత్తనాలు వస్తున్నాయి. అయినా నేను ఇవి ఎందుకంటే మొక్కలు వేయాలని విత్తనాలు కుంచి పెట్టాను. ఇవి ఒక 10 రోజులు ఆగితే కొంచెం ముదరుతాయి. ఇవి మనం అవే తీసి దాంట్లో నారు పోసుకోవచ్చు అండి. ఇగో అండి పచ్చిమిరపకాయలు ఇప్పుడిప్పుడు పిందులు వస్తున్నాయండి. 4 రోజులు పోవాలి. మొన్న ఈ చెట్టుకుని ఒక 10 కాయల దాకా కోసి కూరలో వేసేసానండి. గడ్డలు ఉల్లగడ్డ అన్నీ వేసాను. ఇంకా అల్లాడుకోండి ఉందండి. వీటిలో కూడా కోసా చిన్న చెట్లకి వచ్చింది. కింద వేసాను, కింద వేస్తే సరిగా రాదు, అందుకని ట్రబ్బుల్లోనే వేసాను నేను. ఇది వేసి ఒక 2 నెలలు అవుతుందండి, 2-4 నెలల. ఇప్పుడు పిందులు దిగుతూ ఉన్నాయి. ఒక 5-6 పిందులు దిగున్నాయి. 10 రోజులు పోవాలండి అవి కొంచెం పెద్దవి అవ్వాలంటే. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇగో కనిపిస్తున్నాయా? ఇవన్నీ కొన్ని నేల చిక్కుళ్ళు వేసాను, కొన్ని ఆలు చిక్కుళ్ళు వేసాను. ఇది 4వ ట్రిప్ అండి ఈ చిక్కుడుకాయలు నేను కొయ్యటం, నేల చిక్కుళ్ళు. మొన్న చుక్కు కూర 3 సార్లు కోసానండి. ఇది 3 సార్లు కోసాను చుక్క కూర. ఏడంతా చెర్రీ టమోటాలు వేస్తున్నాను, చిన్న చిన్న టమోటాలు. ఇదిగోండి పుదీనా, వీటిలో పుదీనా వేసాను. 10 బెండకాయలు వచ్చాయి, 4 బీరకాయలు వచ్చాయి. ఒకటి వదిలిపెట్టాను, 5 వచ్చినాయి, ఒకటి వదిలేసాను చిన్నదని. ఈ 4 కోసాను. పాలకూర, ఎర్ర తోటకూర దీంట్లోనే చిరుకూర కూడా ఉందండి. 1/2 కేజీ చిక్కుడుకాయలు వచ్చాయండి. నేను తప్పుగా అనుకోవద్దు, నేను ఇట్లా తీసి పెడుతుంది అని. మీరు కూడా ఇలా మొక్కలు వేసుకొని ఇట్లా కూరగాయలు పెంచుకోవాలని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనలు కామెంట్ చేయండి. మా మొక్కలు చూస్తారా, పూల మొక్కలు అవి. రండి చూద్దాం రండి. అగోనండి 10 రకాలు రోజా మొక్కలు వేసాను. అన్ని కోసి దేవుళ్ళకి పెట్టేశానండి. మాకు చాలా వచ్చాయి పూలు అయితే. ఇదిగో ఇక్కడ వేసాను, ఇక్కడ సైడ్ ఉన్నాయి. ఇక్కడ 4 వరుసలు ఉన్నాయి, 3 వరుసలు, 2 చెట్లు.
ఒక 3 చెట్లు ఉన్నాయండి. ఇదిగోండి మా పూలు. ఇదిగోండి కూరగాయలు విత్తనాలు ఇచ్చినందుకు మౌనిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మొన్న మేడం వాళ్ళు వచ్చారు, అందరూ బాగుందని చెప్పిపోయారు. మేడం థ్యాంక్ యూ మేడం, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. ఇది ఎంత వేసాను, అదిగో ఇక్కడ కూడా ఒక 20 మొక్కలు వంకాయ మొక్కలు పెట్టుకుని ఉన్నానండి. అన్ని పిందులు పూత దిగున్నాయి. ఇంకా టమోటాలు కూడా వచ్చున్నాయండి. ఇదిగో టమోటాలు కూడా వచ్చున్నాయి. ఇదంతా చిన్న చెర్రీ టమోటాలు వేసాను, ఇక్కడ వేసాను. దాదాపు లెక్కేసుకుంటే ఒక 20 మొక్కలు ఉంటాయండి. టమోటా మొక్కలు కానీ, పచ్చిమిర్చి మొక్కలు కానీ, బెండ మొక్కలు కానీ అన్నీ 20 పెట్టుకొని ఉన్నాను. ఇంట్లోకి కావాలి కదండి, అందుకని 20 మొక్కలు పెట్టేస్తున్నాను. ఇవి మాత్రం పెద్దవి అయినాయి, అవి మాత్రం ఇప్పుడు వస్తున్నాయండి. ఈ అంతా పూత కాపు మీద వస్తున్నాయండి ఇప్పుడు. ఇగో అక్కడ చూపించాను కదా మీకు పెద్ద మొక్కలు, ఇక్కడ ఉన్నాయి, అటు సైడు ఉన్నాయి అండి. ఇందాక అక్కడ కొన్ని చూపించాను కదా గులాబీ మొక్కలు, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇంకా పోతే ఫ్రూట్ చెట్లు అన్నీ వేసాను. అల్లుడు బీనీస్ వేసానండి, మౌనిక మేడం అమ్మాయి ఇచ్చింది. ఆ విత్తనాలు బాగానే వచ్చినాయి కాయలు, మళ్ళీ వాటికి వచ్చిన విత్తనాలే నేను వీటిలో వేసాను, మొక్కలు వచ్చేసినాయి అండి. వీటికి కూడా ఒక నెల టైం పట్టద్దండి, అల్లుకొని కాయలు కాయాలంటే ఒక నెల 1-2 నెలలు పట్టద్ది. ఇంకపోతే అరటికాయలు ఇంకా ఒక 5-6 రోజులకి కొంచెం పెద్దవి అవుతాయండి. ఈ కూర అరటికాయలు అండి, అక్కడేమో తినే అరటికాయలు వేసాను చక్కెరకి వెళ్ళి. ఇంకా అటు సైడ్ అంతా గులాబీ మొక్కలు, అక్కడ ఒక 10 చెట్లు చూపించాను కదండి. ఇదిగో ఇక్కడ కూడా 2 వేసాను నేను, ఇక్కడ కూడా 2 వేసాను. ఇదంతా బంతి చెట్లు, ఫ్రూట్స్ చెట్లు ఇవన్నీ వేసానండి నేను. అదంతా అక్కడ గోంగూర వేసానండి, ఇదిగో గోంగూర వేసానండి, కనిపిస్తుందండి అది గోంగూర. ఆ సైడు వేసాను గోంగూర, ఇక్కడ వేసాను. ఇది ఇంక ఇప్పుడిప్పుడే పోత వస్తుందండి. ఇంక 10 రోజులు ఆగితే ఇవి కూడా కాయలు వస్తాయి. నేను చాలాసార్లు కోసానండి, కోస్తా ఉంటే నాకేందో ఉత్పత్తి అయినట్టు వస్తూ ఉన్నాయండి కూరగాయలు మాత్రం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు మా పొట్లకాయలు కూడా వస్తున్నాయండి, చిన్న చిన్న పిందులు కూడా దిగున్నాయి. అదిగో అక్కడ ఉంది. మళ్ళీ అదిగో దోసకాయలు కూడా వేసాను, ఇగో చిన్న చిన్న పిందులు దిగున్నాయి. 7 ఉంది, కింద ఒకటి ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. కాకరకాయలు కూడా వస్తున్నాయి పోతూ. ఇదిగో ఇక్కడ కూడా బీరకాయ, కాకర చెట్టు, దొండ చెట్టు అన్నీ వీటిల్లోని కొన్ని వేసాను, వాటిలో వేసాను. ఇవి కూడా ఒక దాంట్లోనే ఒక 5 మొక్కలు పెట్టుకున్నానండి, అన్ని రకాలు. ఇక్కడ కూడా తంబ చెట్టు కానీ, బీర చెట్టు కానీ, దీంట్లోనే పొట్ల చెట్టు కానీ, చిక్కుడు చెట్లు కానీ అన్నీ ఒక 5-6 రకాలు వీటిల్లోనే పెట్టాను. వేటిల్లో కూడా 5-5 రకాలు పెట్టానండి. నాకు ఒకటి కాస్తా ఉన్నా ఒకటి కోసుకుంటున్నా, ఒకటి వస్తూ ఉంటాయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అవి చూసి ఇంప్రెస్ అయ్యి మీరు కూడా మొక్కలు పెంచండి. నేనైతే ఏ మందులు వాడట్లేదు, మామూలుగా నేనుగా తయారు చేసుకొని ఆ మందు స్ప్రే చేస్తున్నానండి. జీవామృతం కానీ, కలబంద, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం ఇవన్నీ మిక్సీకి వేసి కొంచెం ఉడకబెట్టి పచ్చి పసుపు ఇవన్నీ ఉడకబెట్టి వడగట్టి వాటితో స్ప్రే చేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఇదవుతా ఉన్నాయండి ఈ చెట్లు. నీకు పురుగులు చూపించాను కదా, అవి స్ప్రే చేయలేదండి, అందువల్ల చూడు ఆడ 4 కోసాను కదండి, ఆడొక పిండి వదిలేసాను, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి కూడా ఒక 4 రోజులు పోతే ఇవి కూడా పెద్దవి అవుతాయి, ఇవి కూడా కోసుకుంటానండి. ఇదిగో అక్కడక్కడ ఇదిగో పోత వచ్చింది. ఇంకపోతే ఈ వంగ చెట్లు అవి ఉన్నాయి, పోతేస్తా ఉన్నాయండి.
యూట్యూబ్లో చూసి ఇదిగో ఇలా చేశానండి. ఇక్కడ ఒకటి కట్టాను, అదిగో ఆ సైడ్ ఒకటి కట్టాను. ఏనుగు బొమ్మ చాక్లెట్ డబ్బా అయితే నేను పడి నాకు మనసు ఒప్పలా దీంట్లో తులసమ్మని వేసానండి. అక్కడే వేసాను. ఇదిగో నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ మొక్కలు కూడా నాకు చెట్లు వచ్చినాయండి. పూల చెట్లలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఇది జీవామృతం అండి. నేను యాపాకు, కలబంద, తెల్లగడ్డ, అల్లము, పచ్చి పసుపు, ఈ గోమూత్రం ఇవన్నీ వేసి బాగా నీళ్ళు ఒక చెమ్ము నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టానండి. అవి కషాయం తీసి ఇవి స్ప్రే చేశానండి చెట్లకి. ఈ స్ప్రే బాటిల్ కూడా నేను వాటి కోసంగా 2 కొన్నానండి. వాటి కోసంగా ఈ స్ప్రే చేస్తానండి వారంకి ఒకసారి అట్లా. ఇది డిఏపి అండి. ఇది రోజ్ మిల్క్ అండి. ఇది 2 స్పూన్లు నీళ్ళలో కలిపి రోజా మొక్కలకు కానిస్తే పూలు బాగా విపరీతంగా వస్తాయండి. నేను ఇది కొని కూడా దాదాపు 1.5 నెల అవుతుంది. ఇవి ఇస్తున్నాను. మళ్ళీ అవి కాక కుడిత గింజ వాటిలో నీళ్ళు కలిపి కూరగాయలు వేస్ట్ కానీ మొత్తం కలిపి మొక్కలకి ఇస్తున్నాను. దానివల్ల ఏంటంటే మట్టి కూడా కొంచెం బాగా మెత్తగా బాగుంటుందండి. నీళ్ళు ఏర్లు బాగా కిందకి దిగుతాయండి. చెట్లు కూడా బాగా వస్తాయి. నేను మాత్రం వేస్ట్గా ఏమి పోనినండి. ఎర్రగడ్డ తొక్కులు కానీ ఇంకా కూర చెత్త కానీ ఏమి వచ్చినా కానీ నేను ఏం వేస్ట్గా పోనీను. ఇదిగో దీంట్లో కూడా కడుగు నీళ్ళు కానీ, గెంజి నీళ్ళు కానీ, చికెన్ వచ్చిన నీళ్ళు కానీ అన్నీ దీంట్లో సేవ్ చేసి పెట్టుకొని చెట్లన్నిటికీ వారంకి ఒకసారి ఇస్తానండి నీళ్ళు కలిపి ఈ చెట్లకి. దానివల్ల ఏంటంటే ఇదిగో మట్టి కూడా ఇదిగో ఇలా ఉంటుందండి. మట్టి ఇలా ఉంటుంది. దీనివల్ల నీకు బాగా ఏరు కిందకి దిగద్ది. చెట్టు కూడా నీకు బాగా వస్తుందండి. ఇది పూలు బీభత్సంగా వచ్చాయండి. పూలు మాత్రం నేను ఆ వీడియో తీసి కూడా పెట్టున్నాను. నెక్స్ట్ వీడియోలో చూడండి. ముందు వీడియోలో పెట్టానండి, చూడండి. పూలు మాత్రం చాలా వచ్చాయండి. పూలు మాత్రం అక్కడ కూడా గులాబీ, పసుపు గులాబీ కానీ, చామంతులు కానీ, ఇవి దోసాని పూలు కానీ, దోసాన్లో దాదాపు 8 రకాలు వేసానండి. మా వీడియోలు కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.